నేను మీ శోభ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలి అని నర్సరావుపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా నర్సరావుపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డ్రోన్ వరి పంటలో యూరియా, డీఏపీ, ఇతర క్రిమిసంహారక మందులు వేసే విధానాన్ని తిలకించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని పెట్టుకుని చిన్న పెద్ద రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భూమిలోని విస్తారమైన ప్రాంతాలను సమర్థవంతంగా కవర్ చేయడంలో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఆరోగ్యం, నేల పరిస్థితులు మరియు నీటి లభ్యత ఆధారంగా రైతాంగానికి అండగా అందరూ కట్టుగా వినియోగించుకుని లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చుకోవాలని శాసనసభ్యులు రమణమూర్తి కోరారు. రైతు సోదరులకి నా తాలూగా విజ్ఞప్తి, ఒక శాసనసభ్యుడిగా రైతుగా నేను ఏం మనం చేస్తున్నానంటే, ఈవేళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రాను మనకి కూలీల కొరత ఏర్పడుతుంది. వ్యవసాయ రైతు కుటుంబాల నుంచి కానీ, కాబట్టి కూలీ కుటుంబాలు వ్యవసాయం పెట్టి వేరే వృత్తుల్ని ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే యాంత్రీకరణ మనం ముందు వెళ్ళాలి. దానిలో ఇప్పుడు డ్రోన్స్ ఒక విప్లవం. ఇదే ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ద్వారా మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళవచ్చునని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, ఈవేళ మనకి ఒక యూరియా బస్తా రావాలంటే దాని ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. అదే నానో యూరియా మనం వాడితే దాని ట్రాన్స్పోర్టేషన్ తగ్గిన వల్ల రైతు మీద దాని ఖర్చు కలిపి తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల మనం నానో యూరియాని ఈ డ్రోన్ల ద్వారా వాడుకోవాలి. రైతాంగానికి డిఐపిని కానీ, పొటాషియం కానీ, అలాగే పురుగు మందులు. నేను ఉదాహరణకి మొన్న చెరుక్కి ఎర్రనల్లి వచ్చింది. నేను మామూలు స్ప్రేతో చేయించాలంటే కొట్టే మనిషి ముఖం మీదకి అది వచ్చి అతనికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. వెంటనే డ్రోన్ ద్వారా నేను స్ప్రే చేయించిన వల్ల ఆ ఎర్రనల్లిని కలిపి అరిగట్టించినాను. మనుషులు కలిపి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. అందువల్ల ఈ డ్రోన్ ఉపయోగించుకొని ప్రభుత్వం కలిపి ఈ డ్రోన్ వినియోగం మీద మరి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రాంలు కలిపి చేపడుతూ, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంల ద్వారా ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి ప్రభుత్వం ఈ డ్రోన్స్ కలిపి సబ్సిడీతో కూడుకొని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. అలాగే డోక్రా గ్రూప్స్ కలిపి ఏవైతే స్వయం సంఘాలు ఉన్నాయో వాళ్ళకి కలిపి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళ ద్వారా కలిపి వాళ్ళకి స్వయం ఉపాధి కలిపి ఇది వాడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం, దిగుబడులు పెంచడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపకరిస్తుందన్నారు. డ్రోన్లు శ్రీకాకుళం జిల్లాలో 10 ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు. రాష్ట్రానికి 100 డ్రోన్లు మంజూరు కాగా ఒక్క శ్రీకాకుళం జిల్లాకు 10 వచ్చాయని అన్నారు. రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో డ్రోన్ల సహకారాన్ని తీసుకుని ఎరువులు, ఇతర క్రిమిసంహారక మందులు వేసుకోవాలని, దీంతో పెట్టుబడులు ఎంతో ఆదా అవుతాయని అన్నారు. మహిళా సంఘాలకు మరియు రైతులకు డ్రోన్ల వినియోగంపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందన్నారు. సబ్సిడీపై డ్రోన్లు మంజూరు చేస్తామని, ఆసక్తి గల యువ రైతులు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. అంతకన్నా ముందు మవగాం గ్రామంలో గల తన సొంత వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు రమణమూర్తి అవగాహన కల్పించారు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను పిండి చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తాలాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను పిండి చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని తాలాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొండలను పేల్చేందుకు నాటు బాంబులు వాడుతున్నారని, దీంతో తమ పంట పొలాలకు వెళ్లాలంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికా గోపాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా తాలాడ గ్రామ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటున్నాడని, మరోవైపు బాంబులతో కొండలను పిండి చేసే సమయంలో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. మా గ్రామ పరిధి సర్వే నెంబర్ 113లో 7 ఎకరాల 35 సెంట్లు సర్కారీ పోరంబోకు ఉంది. దాన్ని మల్లి గోపాలకృష్ణ ఆక్రమించుకొని అందులో విలువైన రాళ్ళని అనుమతులు లేకుండా, గనుల శాఖ యొక్క అనుమతులు లేకుండా రాళ్ళను పేల్చి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. ఆ పేల్చడం వల్ల చుట్టుపక్కల జిరాయితీ పొలాల్లో రాళ్ళు పడుతున్నా సరే పట్టించుకోకుండా తిరిగి వాళ్ళనే బెదిరిస్తూ అక్రమంగా వాళ్ళని ఆ భూములు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. దీనిపైన పోలీస్ స్టేషన్ వారికి రెవెన్యూ శాఖ వారికి నెక్స్ట్ మైన్స్ శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు స్పందించలేదు. స్పందించకుండా ఇంకా అలా తాత్సారం చేస్తున్నారు. మీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. భూములు కూడా నిర్జీవమయ్యే పరిస్థితి ఉంది. మరి దాని మీద ప్రభుత్వం చర్య తీసుకొని దర్యాప్తు చేసి అతనికి చట్టపరమైన శిక్షణ విధిస్తారని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల రైతులకి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి దేవస్థానంలో వైభవంగా ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ మిలీనియం ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మోటివేషన్, వ్యక్తిత్వ వికాసం, విద్యార్థి బాధ్యతలు, దేశము, వ్యవస్థ తదితర అంశాల మీద మోటివేషనల్ క్లాస్ నిర్వహించారు. డిఆర్డీఓ శాస్త్రవేత్త, బెంగళూరుకు చెందిన లయన్ మెంబర్, రీజియన్ చైర్మన్, లయన్స్ క్లబ్ బెంగళూరు సభ్యుడు అయిన ఎల్ఎన్ గోపికృష్ణ ఈ మోటివేషన్ క్లాసును నిర్వహించి విద్యార్థుల్లో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా రీజియన్ 1 రీజియన్ చైర్మన్ రంగనాథ్, జోన్ చైర్మన్ రోణకి హేమాచలం, రీజియన్ సెక్రటరీ సాయి శ్రీనివాస్ శర్మ, లయన్స్ క్లబ్ నరసన్నపేట అధ్యక్షులు ఎల్ఎన్ రమణ సాహు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆటల పోటీలు ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్. డిసెంబర్ నెలలో 14, 15, 16, 17 తేదీల్లో కాకినాడలో జరగబోయే యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఆటల పోటీలను రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్ ప్రారంభించారు.
ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి ఆటల పోటీలని, అందుకు ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బమిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నిత్యం ఏదో ఒక పని ఒత్తిడిలో ఉంటున్న ఉపాధ్యాయులకి ఇటువంటి సమయంలో ఆటలు ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వైకుంఠరావు, నర్సనపేట మండల అధ్యక్షుడు సుధీర్, ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సబ్ ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మి మరియు సిబ్బంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖని, అందులో పనిచేస్తున్న అధికారులను, సిబ్బందిని ఏకీకరణ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రి కోళ్ల రవీంద్ర శుక్రవారం జారీ చేసిన జీవో ఎక్సైజ్ శాఖను పునరుద్దీకరణ చేసిన సందర్భంగా రణస్థలం ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి మరియు సిబ్బంది పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.